ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. ప్రభుత్వ నిర్ణయాల మీద ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు, సంవత్సరంలో వీళ్ళ పాలన ఏంది అనే దాని మీద చర్చ జరగాలనుకునే ఆ బ్యాచ్ ఒకవైపు, అవన్నీ పక్కన డైవర్ట్ చేసేసుకుంటూ పోయి కేవలం జగన్ మీద, వైసీపీ మీద విద్వేషాన్ని చిమ్మాలి. అది తప్ప ఇంకా మనకి ఇంకేది ఉండకూడదు, మన నెక్స్ట్ 4 సంవత్సరాల తప్ప కూడా అదే ఆక్సిజన్ తప్ప మనకు వేరే ఏ విధమైన చర్చ ఉండకూడదు అనేది మరో రకం. కానీ మధ్యలో వ్యవస్థలు, మేము పెద్ద పెద్ద పత్రికలు అనబడేవాళ్ళు, టీవీ ఛానల్ అనబడేవాళ్ళు, మేధావులు అనబడేవాళ్ళు ఎక్కడే కూడా నోరు తెరవరు. అండ్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు మాట్లాడితే, అన్ని విషయాలు ప్రస్తావిస్తే ఎక్కడే కూడా అంతా అరణ్య రోదనే. ఒక్క వ్యవస్థ కానీ, ఒక్కడు కానీ అవును దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, లేకుంటే ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుంది, ఇట్లా చేయకూడదు, ఇటువంటి చర్చనే లేదు. ఎప్పుడు ద్వేషం. తాజాగా మళ్ళీ రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, ఎవరు సమాధానం చెప్పరు. రాత్రి మళ్ళీ ట్వీట్ చేశారు ఆ కీలకమైన అంశాలు. ఆయన ఏమంటారు, ఒక ప్రభుత్వ ఖజానాని ప్రైవేట్ వ్యక్తులకు యాక్సెస్ ఇవ్వడం ఏంది, ప్రభుత్వ ఖజానాల నుంచి ప్రైవేట్ వ్యక్తులు డ్రా చేసుకోవడం ఏంది, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా తాకట్టు పెడతారు, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళు డబ్బు ఎట్లా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉండగా మళ్ళీ ఈ నెల 24వ తేదీ మళ్ళీ ఏపీఎండిసి కింద ఉండే మైన్స్ని తాకట్టు పెట్టేకి టెండర్, ఎందుకు ఆ టెండర్స్ పిలుస్తున్నారు, ఎందుకు ఆ రోజు అలకేట్ చేస్తున్నారు వాళ్ళకు, ఏం జరుగుతుంది, ఇంత దారుణం ఏంటి, ఎవరు పలికేదెవరు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాత్రి ఇంగ్లీష్లో ట్వీట్ చేసి క్లియర్ కట్గా పోస్ట్ చేశారు, మళ్ళీ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. పట్టించుకునేది ఎవడు, దేకేదేవుడు. జగన్ 5 ఏళ్ళు చేసిన అప్పులో ఈ ప్రభుత్వం ఫస్ట్ సంవత్సరమే సగం అప్పు చేసేసిందిరా బాబు అని మొత్తుకుంటే దాని గురించి మాట్లాడేవాడేవాడు, చర్చోడు, స్క్రోలింగ్ కూడా రాదు. ఏ నా పుట్టగోసులో మేతావు అనేవాడు ఒక ట్వీట్ కూడా పెట్టాడు. జగన్ 5 ఏళ్ళు చేసిన అప్పులో వీళ్ళు ఫస్ట్ సంవత్సరమే సగం చేశారంట. ఏం చేశారు డబ్బులు, ఎన్నోరు తెలిసి అడిగేది ఎవరు, మాట్లాడేది ఎవరు. రాత్రి జగన్ మళ్ళీ ట్వీట్ ఏంటి, అనదర్ బ్రీచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద ఏపీ గవర్నమెంట్, మరో రాజ్యాంగ ఉల్లంఘన. ఎవడు దేకేదేవుడు, ఆడ కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం దేకుతున్నారు, ఈ రాష్ట్రంలో దేశంలో వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు ఏం దేకుతున్నారు, ఎవడు బొంగు పోసిన ఏం దేకేది లేదు. అసలు బ్రష్ పట్టిపోయాక అన్ని దగ్గరకు వచ్చేది ఏముంది కానీ వ్యవస్థలన్నీ. It is learned that APMDC is attempting another bond issuance on 24th June 2025 on terms violation of the Constitution of India in an unprecedented manner. Private parties are being permitted access to the consolidated fund of the state in violation of the constitutional requirements of the legislative approval before withdrawal. అంటే ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు డ్రా చేయాలి అంటే శాసనసభ ఆమోదం కావాలి. ఈ ఆమోదం కూడా లేకుండానే ప్రభుత్వ ఖజానా నుండి ప్రైవేట్లో డబ్బు తీసుకెళ్ళిపోతారట. ఇంతకు మించిన రాజ్యాంగ ఉల్లంఘన ఉంటుందా? కానీ అడిగేదేవుడు దేకేదేవుడు, పట్టించుకునేదేవుడు, ఆపే వ్యవస్థ ఏది, నోరు తెరిసేదేవుడు. ఓరని పాసుగుల అది కోర్టులో విచారణ జరుగుతుంది పైపెచ్చు. జీవితం ఎవడు కేర్ చేసేవాళ్ళు లేడు. సినిమా చూస్తున్నారు అందరూ చూడండి, నష్టమే ఉంది, నాశనం అయిన తర్వాత తెలుస్తుంది అందరికీ.